చూస్తున్నా. ఓకే, స్టార్ట్ చేసావా? చేసి ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? యష్మి ఇంకా సోనియా. సోనియా ఎందుకు? సోనియా అంటే మంచిగా మాట్లాడుతుంది, ఏ దాంట్లో తగ్గదు ఆమె. మంచిగా బాగా అందరి మీద అరుస్తుంది, కానీ అంటే అరుస్తుంది అది ఓకే. అన్ని ఏ దాంట్లో తగ్గదు ఆమె, మంచిగా ఉంటది. అట్లనే ఉండాలంటావా? ఉంటది. ఓకే, యష్మి ఎందుకు ఇష్టం? యష్మి అంటే గేమ్స్ లో గేమ్స్ బాగా ఆడుతుందా? నైనిక నాకు ఇంకా ఇష్టం. నైనిక ఆడుతుంది, యష్మి కొంచెం తక్కువ అందులో మిడిల్. నైనిక మంచిగా ఆడుతుంది. నైనిక వేరే ఆమె గెలుస్తుంది, ఆమె లాస్ట్ వరకు ఉంటది. యష్మి ఇంకా స్టార్ట్ అవ్వాలి కదా, నాకు తెలీదు అందుకని. బోలే షావలి లాగా ఉంటాడు ఆయన. ఫన్ మొత్తం ఆయన ఫుల్. బిగ్ బాస్ అంతే రావాలి కదా, పెట్టాలి, లాస్ట్ కి ఎలిమినేట్ అవ్వాలి అంతే. నామినేషన్స్ చాలా డేంజరస్ గా ఉన్నాయి. నామినేషన్స్ ఇంకా వెయిట్ చేస్తున్నా, ఈరోజు నైట్ చూస్తా. ఇప్పుడు ఇంకా చాలా బాగుంది, అన్లిమిటెడ్ కదా, చాలా బాగుంది. లిమిట్లెస్ చాలా బాగుంది. క్యాప్టెన్ లేరు, ఇంకా నో రేషన్, చాలా బాగుంది. కెప్టెన్ బదులు ఏదో ఉంది, చీఫ్ ఉంది, ముగ్గురు. సీజన్ ఎలా అనిపిస్తుంది? సీజన్ చూడండి బోర్ అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఎందుకు బోర్? ఎందుకు అంటే 7 అంతా ఏం లేదు మాకు, అంటే చూస్తుంటే చూడాలనిపించాల. స్టార్టింగ్ 2 days కదా, దాంట్లో అంటే మన బిగ్ బాస్ 7 కూడా ఫస్ట్ డేనే మనం ఎంత హుషారుగా చెప్పాం, ఇక్కడ అందేం కనపడతలా. అందులో తెలిసిన వాళ్ళు ఒక 3 ఉన్నారు, అందరు కొత్త మొహాలు. అంటే మన ఫస్ట్ నుంచి చాలా మంది యూట్యూబ్లో తమ్మిళ్ళలో పెట్టుకున్నారు, రామ్ వచ్చేస్తుంది, ఈడొచ్చేస్తున్నాడు అని. తీరా చూస్తే లోపల చూస్తే ఎవరూ రాలేదు. అది బెజవాడ బేబక్క, తర్వాత శేఖర్ భాష నవీన్ కేసులో ఆమెకి హీరోకి సపోర్ట్ చేశాడు, ఆయన ఒకటి కనపడుతున్నాడు. తర్వాత ఆమె ఇన్స్టాగ్రామ్లో మొన్నటిదాకా రీల్స్ గట్టిగా చేసింది, ఆమె కనపడుతుంది, లోపలికి వస్తే మెత్తబడిపోయింది. ఇన్స్టాగ్రామ్లో చేసి అంత చేయట్లేదు అక్కడ. ఇప్పుడు సోనీ గారు కొంచెం వాయిస్ రేస్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మరి? సోనీ గారు వాయిస్ చేస్తున్నారు, ఇంకోటి ఏమో ఆ బత్తాకాయలు దానిమ్మకాయలు వాటి గురించి గొడవలు ఏందో, ఆ చిన్న గొడవలు మళ్ళీ కలిసిపోవడం నాకేం నాగార్జున గారు అసలు ఎడితిరిగి ఏం పెడుతున్నారో అర్థం కావట్లేదు. ఈ ఎలిమినేషన్ అంటున్నాడు, కానీ ఎలిమినేషన్ కూడా అంతా తుస్సే, ఏం ఉండదు, అక్కడ దాకా వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. చూసినట్టు ఎలిమినేషన్ అప్పుడు చిన్న గొడవ అయితే ఉంటది కదా, ఎలా అనిపించింది మరి? అది 7కి తగ్గట్టు ఉంది, అసలు నార్మల్ గా అనిపిస్తుంది. అసలు ఏం నథింగ్, అసలు ఏం లేదు. అసలు సీజన్ 8 గురించి ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే కూడా మాకు గుర్తు రావట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా పేర్లు గుర్తు రావట్లా. వాళ్ళు ఏమో సీరియల్లో చేస్తారంటారు కొంతమంది, ఒక యాక్టర్ అంటారు. యాక్టర్ మేము పుట్టక ముందు యాక్టర్లేమో వీళ్ళు, అది చూడాలేక. బిగ్ బాస్ 8 వల్ల టీఆర్పీ అంత ఏముండదు అంటారా? ఉండదు, 0. 7 అంతా అయితే ఇట్టవదబ్బా, అంతా పులిహారే, ఏం లేదు. నాగార్జున గారికి దెబ్బ మీద దెబ్బ పడిపోతుంది, ఏం అర్థం కావట్లే బాబు. శేఖర్ భాష గారి గురించి ఏం చెప్తారు? కొంచెం వాయిస్ రేస్ చేస్తున్నారు, బాగా ప్రతిదానికి ఇన్వాల్వ్మెంట్ అయిపోతున్నారు, మీరేమో. శేఖర్ భాష గారు వాయిస్ అంత బేస్ అవుతుందంటే ఆల్రెడీ మనం బయట చూసాం. ప్రతి సోషల్ మీడియాలో కూడా ఆయన వాయిస్ బేస్ చేసుకొని ఆ కేసు కొంచెం బయట పెట్టడం అయితే జరిగింది. సో ఈజ్ సపోర్ట్ ఇస్ శేఖర్ భాష అండ్ బెజవాడ బేబక్క, వీళ్ళిద్దరికి. చాలా సైలెంట్ ఉంటూ మీరు ఏం చేసినా కరెక్టే, మీరు ఏం చేసినా కరెక్టే అంటున్నారు. ఫస్ట్ సైలెంట్ గానే ఉంటామండి, తర్వాత మెత్తగా కత్తి పడిపోద్ది మాట. అట్లా ముందు ఉన్న ముసలి పండుగ అంటారు కదా, ఆ టైప్ లో మీరు చూస్తారు ఆటని. అట్లా బిగ్ బాస్ 8 గురించి ఒక మాటలో ఏం చెప్తారు మరి? 0 బ్రో. 7 అంతా ఏం చెప్పలేము, ఇంకా అంతే. 8 మసాలా కావాలి ఇంకా. అంటే టీవీల ముందు కూర్చుంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, అర్రే అవును కొట్టారా, అర్రే ఎందుకు కొట్టారు అని సబ్జెక్ట్ మాట్లాడదు. ఇక్కడ ఏమి లే, అంతా పులిహారే. అది అసలు ఎందుకు బొక్క, కరెంటు బొక్క మాకు చూస్తే అంతే. 8 కదా, ఇంకా స్టార్ట్ కాలేదు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. 2 episodes కదా అయిపోయింది. ఫీలింగ్ ఎగ్జైటింగ్. ఏం నచ్చింది ఏమన్నా, ఎవరు ఇవ్వాల్సిన స్ట్రాటజీ వాళ్ళు ఇచ్చారు. సో ఇప్పుడు చీఫ్ వచ్చింది అయితే 3 members ఉన్నారు కదా, సో 3 members లో వాళ్ళు ఎవరు బెస్ట్ ఇస్తారు అని చూస్తున్నాం. బేబక్క కన్నా ఫస్ట్ మనీకి ఇస్తున్నారు కదా, తనకే ఎక్కువ ఇస్తున్నారు. కుక్కర్ పని చేయనప్పుడు తనని ఏం చేయమంటారు అన్న? కుక్కర్ పని చేయకపోతే ఇర్రెస్పాన్సిబుల్ అని ఎట్లా అనుకుంటారు, ఆమె వర్క్ చేస్తుంది అని చెప్పి అట్లా ఉండొచ్చు.
అంటే ఎవరి స్ట్రాటజీ వాళ్ళు చూపించుకోవాలి కదా, నాకుంది నేను కూడా పడవచ్చు నాకుంది అని చెప్పి అట్లా ఉంటది. అవునా అదేం లేదు. ఆహా ఓకే 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 చిన్నగా వచ్చింది, వ్యూ మంచిగా ఉంది అంటే ఆల్ విల్ లవ్ దిస్ వ్యూ అని వచ్చింది. ఓకే ఓకే. శాఖర్ బాస ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనిపిస్తుంది. లేదు అంటే ఆరెంజెస్ దగ్గర కొంచెం ఆరెంజెస్ దగ్గర అంటే ఫుడ్ వేస్ట్ చేయొద్దు అని అది కరెక్ట్ పాయింటే. నేను వేస్ట్ చేసిన ఫుడ్ నేనే తింటా అని చెప్పడం కూడా తన పాయింట్ కరెక్ట్. నాగమణి కంటే ఇంకా స్టార్ట్ చేయలేదు. ప్రతిసారి అంటే తను అంటే సింపతి ఒక్కటి యూజ్ చేస్తున్నాడు. అదే సింపతిని మాత్రం పట్టుకొని నేను ఎందుకు వచ్చా మా మమ్మీ తర్వాత నాకు ఇది నెక్స్ట్ స్టెప్, ఇదే సెకండ్ స్టెప్, దిస్ ఇస్ మై లాస్ట్ స్టెప్ అని చెప్పి లాస్ట్ స్టెప్ మాత్రం ఎప్పటికీ కాదు. దీని తర్వాత కూడా ఇంకా చాలా స్టెప్స్ ఉంటాయి. లాస్ట్ స్టెప్ మాత్రం ఎప్పుడు అనుకోవద్దు, అదొకటి నెగిటివ్. ఎందుకంటే ఇంకా తను సెంటిమెంటల్ గా చూసుకో అంటే సెంటిమెంట్ అనేది కొట్టేస్తే ఎవరు ఏం చేయలేరు కదా. సెంటిమెంటల్ పల్లవి ప్రశాంత్ అంటే పల్లవి ప్రశాంత్ కూడా ఫస్ట్ సెంటిమెంట్ యూజ్ చేసిన తర్వాత తన స్ట్రాటజీ తను చూపించిండు. మరి తన స్ట్రాటజీ ఏందనేది ఇంకా చూడలేదు కదా, చూడాల్సి వస్తుంది. యష్మికి చీఫ్ ఇచ్చారు కదా, అది మీకు జెన్యూన్ అనిపించిందా? జెన్యూన్ తను ఫేస్ చేసింది కదా, తన గేమ్ వచ్చింది కదా. నేనేం ఆడకపోయినా నాకు ఇచ్చారంటే ఇది లక్ అంటే ఆడకపోయినా అనేది తను ఆ ఫైటింగ్ మూమెంట్ లో వచ్చిన తను గేమ్ పెట్టింది, తన ప్రెషర్ పెట్టింది, తన ప్రెషర్ కి తగ్గట్టు వచ్చేసింది. ఫస్ట్ తనే ఓడిపోయింది కదా టాస్క్ లో. అవును ప్రెషర్ పెట్టింది కదా, పెట్టాల్సిన తన ఎఫర్ట్ అయితే పెట్టింది కదా. సో అట్లా తన ఎఫర్ట్ కి వచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి అందులో ఆ టాస్క్ లో నబిల్ ఆఫ్రిది కూడా లాస్ట్ వరకు థర్డ్ ప్లేస్ నబిల్ని కూడా మరి అతనికి కూడా ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చు, బట్ నబిల్ని ఏంటంటే తను కొంచెం గ్లోలా అనిపించింది. సీత ఏమో ఇక ఇంకా స్టార్ట్ చేయలేదు, ఎవరి గేమ్ వాళ్ళు ఇప్పుడిప్పుడే చీఫ్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా టూ ఎపిసోడ్సే కదా మనకు అయింది, ఇంకా ముందు ఇంకా ఉంటుంది, అప్పుడు కూడా తెలుస్తారు ఎవరి స్ట్రాటజీ ఏందని. రతిక లాంటి పర్సన్ అంటే ఇప్పుడే చూపించారు కదా ఎవరి టాలెంట్ అంటే నా విశ్వరూపం ఇది అని ఎవరేం చూపించారు కదా, ముందు చూసారు. సీతలో అంటే తెలియదు కానీ సోనియాలో చూడొచ్చు ఎందుకంటే కొంచెం ఫేస్ టు ఫేస్ అనేది అట్లే మాట్లాడుతుంది, రతికలానే మాట్లాడుతుంది. ఎలిమినేట్ ఎవరు అవుతారు అంటే మణికంఠ ఆర్ బేబక్క వీళ్ళిద్దరు అనుకుంటున్నారు. చూద్దాం ఎందుకు బేబక్క అంటే రీజన్ తను ఎఫర్ట్స్ ఏం పెట్టాలని అంత లేదు, చూసుకుందాంలే వచ్చింది. బిగ్ బాస్ 8 వచ్చింది కదన్నా, సీజన్ 8 ఎలా అనిపిస్తుంది అన్న? చూసారు 2 days అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? చూసినా బిగ్ బాస్ 8 గురించి చాలా రోజుల నుంచి వెయిట్ చేసి చూస్తున్నా. మొన్న అయ్యింది చూసిన, టెలికాస్ట్ రోజు చూసిన, నిన్న చూసిన, ఈ రోజు చూడాలి. ఇంకా కాస్త చూసిన, సగం చూసిన. ఎలా అనిపించింది సగం 2 days చూసాక? సూపర్ ఉంది. బిగ్ బాస్ 7 కన్నా 8 ఇంకా హిట్ అవుతుంది. బిగ్ బాస్ 7 కన్నా హిట్ అవ్వదు, తెలియని చాలా మంది వచ్చారు, వేస్ట్ అనిపిస్తుంది అంటున్నారు. లే ఇప్పుడు ఉన్నారు కదా గేమర్లు ఉన్నారు కదా, వాళ్ళని వీళ్ళు లాగుతారు. వాళ్ళు సైలెంట్గా ఉన్నా వీళ్ళు ఊరుకోరుగా. మీకు నచ్చిన గేమర్లు ఎవరు దీంట్లో? నిఖిల్, విష్ణుప్రియ, నైనిక, శేఖర్ భాష కాదు ఇంకొక అమ్మాయి ఆర్జీవి సపోర్ట్ చేశాడు, సోనియా ఆకల ఆవిడ, వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా శేఖర్ భాష బయట ఉన్నంత పర్ఫార్మెన్స్ ఏది ఉండదు. ముందు ప్లాన్గా వెళ్ళారు కదా, ఏది అనుకుంటే బయటకు వచ్చేస్తే వెళ్ళిపోతుందని ఆయన ఆచితూచి ఆడతాడు. కామెడీగా ఫన్ ఇదే చేస్తాడు. సీరియస్ అయితే ఏముండదు. సీరియస్ అయినా అప్పటికప్పటికే అది దాన్ని కామెడీ చేసేస్తాడు. బయట ఉన్నంత ఏమైతే ఉండదు. భయం 7 బెస్ట్ అనిపించింది, 2 days లోనే 8 బెస్ట్ అనిపించింది. 8 బెస్ట్, 7 కన్నా ఇదే బాగుంటుంది. నిఖిల్, విష్ణుప్రియ వీళ్ళిద్దరిలో. ఎందుకని నిఖిల్కి విష్ణుప్రియ మంచి గేమరు. ఈ నిఖిల్ ఇంకా నెంబర్ 1. ఇంకా నిఖిల్ కొట్టేవాడైతే లేడు ఇప్పుడు దాదాపుగా. మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవడన్నా వస్తే చెప్పలేము. ప్లాన్ అది. ఇప్పుడు నెక్స్ట్ పోయిన సీజన్లో అమర్దీప్కి కొంచెం డ్యామేజ్ అయింది కదా, అది బేస్ చేసుకుంటాడు కదా, దానివల్ల ఈయన. అంటే వీళ్ళు ఒక 5-6 తప్ప మిగతా వాళ్ళంతా తెలియని వాళ్ళు వచ్చారు, ఎలా చూడాలనిపించదు అంటారు. మరి టీఆర్పీ ఎలా ఉండబోతుంది అంటారు? మరి టీఆర్పీ దానికన్నా దీనికి బాగుంటుంది అన్న. ఇప్పుడు ముందు ఉన్నారు కదా విష్ణుప్రియ కానీ, నైనిక కానీ,
ఇంకా 4-5 మంది ఉన్నారు కదా, వాళ్ళని లాగుతారు తెలియని వాళ్ళని, గుర్తొస్తుంది కానీ టాస్క్లు కానీ ప్రతి విషయం కానీ వీళ్ళు ముందుండి వీళ్ళు చూసుకుంటారు కదా. ఇంకా మళ్ళీ ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉన్నాయి ఇంకా 4. వాళ్ళు వస్తే ఎందుకంటే ఆయన ఎలా ఆడుతున్నారు అంటారు. లేదు అంత సుత్తి, అది సోది అంటాను నేను. మనకంటే లేనిది గెలుక్కుంటాడు. అది నేను సీరియస్గా ఉంటే నిన్ను మంచి గేమర్ అనుకుంటారు, రూడ్గా మాట్లాడితే గేమర్ అనుకుంటాడు. ఒక వ్యక్తికి ఇచ్చే విలువ లేదు. మనిషికి ఒక విలువ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ మన అనులి ఈయన డైరెక్టర్ వచ్చాడు కదా, ఆయన భుజం పెంచి ఆయన చేయేస్తే ఎవడు నీకు అంటే వాడు తోసింది చెప్పాలి. సరే మీ కథ బాగుంటుందో లేదో ఏదో అనాలి, నీకు బాధ ఎంతో ఉంటుంది. నీకు నానే హీరో అంటే నీకు ఎవడ ఓటు వేయాలి? ఇప్పుడు ఒక కెమెరా ముందుకు వెళ్ళాక ఏదో ఒక నేమ్ తీయాలి. ఇప్పుడు ఎవడికి వాడే హీరో అంటే ఎలా? అది రాంగ్ అంట నేను. ఎంత ఎమోషనల్ ఉండు మనం. ఇంకా 6 మెంబర్స్ రాబోతున్నారు కదా, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 6 మెంబర్స్లో ఒక 2-3 ఏమన్నా? 2-3 ఇక విష్ణుప్రియ ఫ్రెండ్ ఉంది చూడు, అమ్మాయి పేరు రీతు చౌదరి. ఆ అమ్మాయి కన్ఫామ్ అనుకుంటున్నా. ఇంకంతే, ఇంకా వాళ్ళు ఎవరు వస్తున్నారో మనకు ఐడియా లేదు.